హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వేయాలి, ఎలా కొడతారు అని చెప్పేసి ఈ వీడియో అండి. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే చాలా మందికి తెలియదండి. బొటిక్లలో కొడతారండి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. ఆ బొటిక్ స్టైల్లో ఎలా కొట్టాలి అని చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచెస్ వేసుకోవచ్చు అనమాట. మనవి అంటే కస్టమర్లు ఎవరైనా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఏం లేదండి, ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా లోపలికి పెట్టేసి స్టిచ్ చేసేస్తాం కదా, దాన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు. దీనికి ఏమీ అంత కష్టపడిన అవసరం లేదండి. కష్టం అనుకుంటే కష్టం, మనం ఈజీ అనుకుంటే ఈజీ అవుతుందండి ఏ పనైనా సరే. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ పీస్ అనేది మొత్తం పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్కి ఏ క్లాత్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకోండి. దాన్ని వచ్చేసి స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోకండి. దేనికైనా సరే, మనం హెమ్మింగ్ అయినా పైపింగ్ అయినా దేనికైనా సరే మనము క్రాస్ పట్టియే తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ వచ్చేసి క్రాస్గా కట్ చేస్తున్నాను చూడండి. దేనికైనా సరే దీన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేనికైనా సరే మనము క్రాస్ పట్టియే తీసుకోవాలి. చూసారా, ఇలా క్రాస్ తీసేసుకొని ఈ క్రాస్ అనేది మనం పీసులు అనేవి క్రాస్గా పెట్టే స్టిచ్ చేసుకోవాలండి. క్రాస్ కట్ చేసుకున్నాం కదా, పీసులు అనేవి కూడా క్రాస్గా పెట్టి స్టిచ్ చేసుకుంటే పైపింగ్ అనేది మనము రౌండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది, కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైనా పాత వాళ్ళకైనా. సేమ్ ఇలానే రౌండ్ తీసుకొని మనము క్రాస్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి, ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ రెండు పీసులు అనేవి ఇలా పెట్టుకున్నప్పుడు మనము పీస్ అనేది క్రాసే పెట్టి, క్రాస్ కాకపోయినా డైమండ్ లాగా పెట్టైనా మనము క్రాస్గా స్టిచ్ వేసుకుంటే పీస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, నేను చూపిస్తాను. ఇలా క్రాస్గా ఉంది కదా, దీన్ని ఇలా మనము చక్కగా కట్ చేసేసుకొని ఈ రెండు పీసులు చూడండి ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్ చేసుకుంటే మనము క్రాస్ అనేది అంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. చూడండి, ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు మనము పైపింగ్ స్టిచ్ చేస్తాం కదా, పైపింగ్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు చక్కగా కట్ చేసుకున్నాం అనుకోండి, రౌండ్ అనేది తిరగదు కదా. రౌండే కాకపోయినా స్క్వేర్ నెక్కులకైనా దేనికైనా సరే ఇలా క్రాస్ పీసే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్నాక మనం ఖర్చుల దగ్గర మనం రెండు వైపులా అలా ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు అనేవి అటు ఇటు అనేసి రఫ్ చేసేసేయండి చేత్తో. అలా అనేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్గా చూడండి, ఇక్కడ పాదం మారుస్తున్నాను కదా, ఇలా వన్ సైడ్ పాదం ఉంటే వన్ సైడ్ పాదం వేసుకొని, ఇప్పుడు వచ్చేసి అందరూ డబల్ పాదంతోనే వేసేస్తున్నారండి. అలా వేస్తే ఫినిషింగ్ అనేది రాదండి. ఏమో వచ్చే వాళ్ళకి వస్తుందేమో, నేనైతే వన్ సైడ్ పాదంతోనే వేస్తాను. చూడండి, ఇది వచ్చేసి వన్ సైడ్ పాదం వేసుకుంటే పైపింగ్ అనేది రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము అసలు పీస్ని అనేది లాగకుండా పైపింగ్ దాని లోపల పెట్టేసి స్టిచ్ చేసేసుకుని దాని పాటుకి అదే వెళ్ళిపోతుందండి. అదే టూ సైడ్ పాదం అయితే, డబల్ పాదం అయితే మనము వెనక లాక్కుంటూ వేయాలన్నమాట, చాలా కష్టం అవుతుంది. కొత్తగా వేసే వాళ్ళకైతే వన్ సైడ్ పాదమే బెస్ట్ అండి. చూడండి, ఇలా వేసేసాక మనం వచ్చేసి ఇక్కడ చూడండి మనము పైపింగ్ నెక్కి వేసేటప్పుడు ఖర్చులు అనేవి కరెక్ట్గా ఉంటేనే మనకి బాగుంటుంది కదా చూసేదానికి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పైపింగ్ స్టిచ్ చేసేసుకున్నాక మనం ఎంత ఖర్చు వదులుకోవాలనుకుంటున్నామో అంత ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోండి. చూడండి, నేను వచ్చేసి పాదం ఉండిచ్చి కట్ చేసేసుకుంటున్నానండి. మొత్తం పాదం ఖర్చు వదులుతాం కదా నెక్కి అనేది, ఆ పాదం కాలించి పెట్టి వదిలేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్కు వేస్తున్నాను. చూడండి, నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నెక్ ఇలా పెట్టుకొని ఈ నెక్ మీద మనం ముందు స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పైపింగ్ అనేది దీని మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి సిల్వర్ కలరు బ్లౌజ్లో ఉందండి, అందుకని చెప్పి సిల్వర్ వేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టినప్పుడు మనము మెయిన్ పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది తర్వాత వచ్చేసి ముందుగా మనము పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పీస్ అనేది రెండు అసలు మనము లాగకూడదండి. అలా లాగినప్పుడు నెక్ అనేది సాగిపోతుంది, పైపింగ్ అనేది కూడా రౌండ్ అనేది రాదనమాట. పైపింగ్ క్లాత్ అనేది లాగకుండా మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అస్సలు లాగకూడదండి.
లెఫ్ట్ హ్యాండ్తో సర్చ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో పైపింగ్ అనేది పట్టుకొని చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలా లూజ్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, రౌండ్ అనేది ఎవరికైనా సరే మీకు రౌండ్ అనేది కుదరటం లేదా, ఇలా లూజ్గా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా కుదిరిపోతుందండి. ఎవరికైనా, కొత్త వారికైనా, పాత వాళ్ళనే ఏదో ఒక విషయంలో తప్పు చేయకుండా ఉంటారా? ఎంతలా పెద్ద టైలర్ అయినా ఏదో ఒక విషయంలో మిస్టేక్ అనేది జరుగుతుందండి. చూడండి, నేను చెప్పాను అనుకోకండి, మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నానండి, ఏమీ అనుకోకండి. ఏమైనా తప్పు అని ఉంటే క్షమించండి. ఇప్పుడు వచ్చేసి ఇలా స్టిచ్ చేసేసాం కదా, చూడండి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ లాక్కుండా మనము అలా లూజ్గా వదులుకుంటే రౌండ్ అనేది మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే వస్తుంది. చూడండి రౌండ్ అనేది ఎలా వచ్చిందో. ఇలా రౌండ్ స్టిచ్ చేసేసుకున్నాక పైపింగ్ వేసి ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ మీద పెట్టినప్పుడు కూడా మనము వేసింది అనేది అస్సలు లాక్కూడదండి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో సర్చ్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థం కాదు, చూసే దాంట్లో కాకపోయినా మనం మాట్లాడే దాంట్లో కూడా ఉంటుంది కదండి, మనం చెప్పే నోట్లో నుంచి చెప్పే మాట కూడా ఉంటుంది, ఎలా కుట్టాలనేది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుందండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి ఎలా స్టిచ్ చేయాలంటే, మనము పైపింగ్ వేసాం కదా, అది అనేది మిడిల్లోకి రావాలన్నమాట. చూడండి మిడిల్లోకి పెట్టి లైనింగ్ పీస్ అనేది పైకి ఉండేటట్టు పైపింగ్ వేసింది లోనికి వెళ్ళేటట్టు మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో పైపింగ్ అనేది ఉండాలి. చూడండి ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకున్నప్పుడు మనం ముందుగా పైపింగ్ వేసాం కదా, దాన్ని మనం అక్కడ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీదే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడైనా సరే లాగుతున్నానా, చూడండి లూజ్గా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా లూజ్గా పెట్టడం వల్ల నెక్ అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో చూసారా, ఇలా లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇలా పైపింగ్ని పట్టుకొని రైట్ హ్యాండ్తో సర్చ్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకొని, ఏం గాబరా పడిన అవసరం లేదండి. చూడండి ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకున్నాక మనము మెయిన్ పీస్ రౌండ్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఖర్చు అనేది పాదం కాలించి ఉండించుకొని ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి ఇలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మెయిన్ పీస్ అనేది నెక్ లోనికి వెళ్ళిపోయింది అనుకోండి, ఖర్చులు అనేవి బయటపడిపోతాయి. అలా ఖర్చులు అనేవి బయటపడకుండా 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా మీకు ఎంత ఇష్టమైతే అంత ఉండించుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ముందు అలా కట్ చేసేసుకోకూడదండి. ఇప్పుడు చూడండి చిన్న టక్స్ పెడుతున్నాను కదా, ఈ టక్స్ కూడా చిన్న టిప్ అండి. ఇలా టక్స్ పెట్టకుండా మనం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, రౌండ్ అనేది రాదండి. ఇది కూడా టిప్పేనండి. ఇలా టక్స్ పెట్టేసేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, చూసారా ఈ కట్స్ అనేవి ఇక్కడ కూడా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇలా మనము కట్ చేసేటప్పుడు మెయిన్ పీస్ పైపింగ్ కూడా కట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, మనము జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మెయిన్గా చూడండి, మనము మెయిన్ పీస్ మీద అస్సలు స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు లైనింగ్ పీస్ మనం పైపింగ్ ఉంది కదా, చూడండి ఇక్కడ పైపింగ్ కనపడుతుంది కదా, ఈ పైపింగ్ పక్కనే లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేయాలి. ఎందుకంటే ఎక్కడైనా లూజులు ఉన్నా కానీ ఇప్పుడు వచ్చేస్తాయి అనమాట, పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి లైనింగ్ పీస్ మీద వేసుకోవాలి. చూసారా ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మిషన్కి లైట్ ఉందండి, ఆ లైట్ వేస్తే బాగా కనపడట్లేదు, అందుకనే లైట్ వేయలేదు. అంటే కళ్ళకి ఫోక్స్ కొడుతుంది అండ్ వీడియో తీసేటప్పుడు కూడా బాగా రావట్లేదని లైట్ ఆపేసాను, కానీ ఇక్కడ సరిగా కనపడట్లేదు. చూడండి లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా వేయండి, పైపింగ్ మీద పడిపోతుంది. ఇక్కడ పైపింగ్ మీద పడిపోకుండా లైనింగ్ పీస్ మీదే పైపింగ్ దగ్గరే వేసుకోవాలి, లూజ్ ఉన్నా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసినప్పుడు ఇక్కడ లైనింగ్ మీద కూడా పడదండి, ఆ స్టిచ్ అనేది పైపింగ్ దగ్గర పడుతుంది. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసేసుకో. చూడండి ఇదేనండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే, చాలా ఈజీ అండి. ఈ వీడియో అనేది చూడండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడే కుట్టడం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు మీ బ్లౌజులకి మీరే.
మీ బ్లౌజులకి స్టిచ్ చేసుకున్నాక తర్వాత కస్టమర్లవి ఎవరివైనా మీ ఇంట్లో వాళ్ళవి వాటికైనా పిల్లలకి అలా వేసుకుంటే అలా స్టిచ్ చేసుకుంటూ ఉంటే అలవాటైపోతుందండి. చూడండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మన ఆప్షన్ అండి. ఇలా పెట్టి ఐరన్ చేసేసుకొని పైన స్టిచ్ వేయకపోయినా లుక్ అనేది కావాలంటే మనకి ఐరన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను, అంటే ఖర్చులు ఆ మెయిన్ పీస్ అనేది పైకి రాకుండా ఉంటుంది అన్నమాట. మనం ఐరన్ చేసుకున్న మెయిన్ పీస్ అనేది పైకి రాదు. అలా ఐరన్ బాక్స్ లేనప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకోండి, బాగానే ఉంటుందండి. ఇలా అయినా పర్ఫెక్ట్. ఇలా పైన స్టిచ్ ఎందుకు వేస్తామంటే అనుగుడు కుట్టులాగా అనమాట, ఖర్చులు అనేవి పైకి లేకుండా ఉంటాయి. ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు ఐరన్ చేసేసుకోండి, ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఇలా స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది. బొటిక్లలో అయితే అసలు పక్కన స్టిచ్ వేయరు అనమాట, అంటే లుక్ అనేది బాగుండేదానికి. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఇదేనండి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. తల బుర్ర బద్దలు కొట్టుకొని అవసరం లేదు. ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి ఖర్చులు అనేవి ఎక్కడ కనపడలేదు కదా. ఇదేనండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే. చూసారా, మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పైపింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ అనేది పైపింగ్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, దాన్ని రెండు లాక్కుండా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం మెయిన్ పీస్ పెట్టినప్పుడు కూడా ఏది లాక్కుండా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి అలా లాక్కుండా స్టిచ్ చేస్తేనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. రౌండ్ అనే కాదండి, స్క్వేర్ నెక్ అయినా డైమండ్ నెక్ అయినా ఏ నెక్కైనా సరే మనం పీస్ అనేది లాక్కుండా స్టిచ్ చేసామనుకోండి, మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే వస్తుందన్నమాట నెక్ అనేది. ఇదేనండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే. సేమ్ ఇలానే హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ అనేది మనం స్టిచ్ చేసేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటివే మనకి మంచి మంచి టిప్స్ కావాలంటే కామెంట్ కూడా చేయండి. టాటా, సీ యు నెక్స్ట్ వీడియో.